దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశము మత్తయి సువార్తలోంచి 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడు కనుక ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. అంటే బాధపడుతున్న వారిని, దుఃఖపడుతున్న వారిని, ఇబ్బంది పడుతున్న వారిని, ప్రతి జనాన్ని, ప్రతి మనిషిని యేసు ప్రభు వారు పిలిచారు రమ్మని. యేసు ప్రభు దగ్గరికి అనేక రకమైన జనములు వస్తూ ఉంటారు. కొందరు ఏసే కావాలని వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు యేసు ప్రభు దగ్గర ఉన్నవి కావాలని వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు వస్తారు, యేసు ప్రభు ఏదైనా అడుగుతారు వాళ్ళని, యేసు ప్రభుని నాకు అలా కావాలి, ఇలా కావాలి, ఇలా చేయండి అని అడుగుతారు. ఆ పని అయిపోయిన తర్వాత మరలా వారు వెనక్కి వెళ్ళిపోయి వారి పనుల్లో వారు ఉండిపోతారు. యేసు ప్రభుని పట్టించుకోరు. అయితే దేవుడు ఎక్కడ బాధపడ్డా అలాంటి వాళ్ళని చూసి దుఃఖపడ్డు కూడా ఏం బాధపడ్డు. కొందరు వస్తారు, యేసు ప్రభు ఇచ్చిన తర్వాత యేసు దగ్గరే ఉంటారు. కొందరు వస్తారు, కొందరు వెళ్తారు. దేవుడు అందరికీ పిలిచాడు, బాధపడుతున్న వారిని, దుఃఖపడుతున్న వారిని. అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయేవారు కొందరు ఉంటే, అవసరం తీరినా తీరకపోయినా యేసు ప్రభు దగ్గరే ఉండేవారు కొందరు ఉంటారు. మనం కొంచెం ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి యేసు దగ్గరికి ఎలాంటి ప్రయాసాలు పట్టుకుని మనం రావాలి, ఎలాంటి ప్రయాస మనం పడుతూ ఉండాలి, ఎలాంటి పడుతున్నాం, అందరూ పడే ప్రయాస పడుతున్నామా, వేరే ప్రయాస ఏమైనా ఉందా అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభుని వెంబడించే విషయాల్లో శిష్యులు అన్నీ వదిలి వెంబడించారు అనే విషయాన్ని నేర్చుకున్నాం. యేసుని వెంబడించాలి అంటే ఖచ్చితంగా వదులుకొని వెంబడిస్తేనే అవుతుంది. అన్నీ కావాలి, అన్నీ నుండి నేను వెంబడిస్తానంటే కుదరదు. యేసు ప్రభు ఒప్పుకోడు, అంగీకరించేదాన్ని. మనం ఆయన్ని వెంబడించాలంటే మనం ఏదైతే వదలలేకపోతున్నామో అది వదిలి ఆయన్ని వెంబడించాలి అని మనం నేర్చుకున్నాం. ఇదికి ఆయన వెంబడించాలంటే ఆయన ఎటు వెళ్ళాడో తెలియాలి, ఏ మార్గంలో వెళ్ళాడో తెలియాలి, ఎటువైపు వెళ్ళాడో తెలియాలి, ఎటువైపు ప్రయాణం అయ్యాడో తెలియాలి. ఆయన వచ్చి చేసి చూపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎలాగ వెళ్ళాడు అనేది రూటు మనకు తెలియాలి, దారి మనకు తెలియాలి. మనం ఇష్టం వచ్చిన దారి వెళ్ళడానికి లేదు, మనకు కావాల్సిన దారి వెళ్ళడానికి లేదు. ఆయన ఎటువైపు అయితే వచ్చాడో అలాగే వెళ్ళాలి. ఆయన ఏ దారిలో అయితే నడిచాడో అదే దారిలో నడవాలి అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్తలోంచి 7వ అధ్యాయము, మత్తయి సువార్తలోంచి 7వ అధ్యాయము 13వ మాట. ఇక్కడ రూట్ చెప్పేస్తున్నాడు యేసు ప్రభు వారు. అంటే ఆయన ఎలాగెళ్ళాడో మనం ఎలాగెళ్ళాలో రూట్ చెప్తున్నాడు, దారి చెప్తున్నాడు. ఇరుకు మార్గాన ప్రవేశించండి. మీ దగ్గరలోనే విశాలమైన మార్గం ఒకటి ఉంటుంది, నాశనం పోయేది మార్గం. అది ఆ దారి విశాలంగా ఉంటుంది, అది నాశనానికి తీసుకెళ్తుంది. ఆ నాశనానికి వెళ్ళే ఆ విశాలమైన దారిలో వెళ్ళేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. జీవానికి పోయే మార్గము ఇరుకుంటుందంట. అది మంచిది. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట, యేసు ప్రభు వారు ఎలాగెళ్ళారో ఆ దారి మనకు చెప్తున్న మాట. ఇరుక్కున కిక్కిరిసిపోయి ఉన్న దారి అంటే మనం అనుకున్నంత సుఖంగా ఉండే దారిలోంచి మీరు వెళ్ళొద్దు. సుఖంగా ఉండే దారి కనుక ఒకవేళ ఎంచుకుంటే చాలామంది ఆ దారిలో వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వారు నాశనానికి గురవుతారు. ఇరుకు ఎక్కడైతే ఉందో ఆ దారిలోంచే వెళ్ళండి, అది మీకు జీవాన్ని ఇస్తుంది, జీవంలోకి తీసుకెళ్తుంది. సాధారణంగా మనిషి ఎంచుపడేది సుఖంగా ఉండేదే. ఏది బాగా సుఖంగా ఉంటుందో అదే బాగా ఇష్టపడతాడు, చాలా ఇష్టపడే విషయంలో. ఒక సంఘటన నేను కళ్ళారా చూసిన విషయం చాలా నన్ను ఆకట్టుకుంది. మాకు విశాఖపట్నంలో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, రైల్వే గ్రౌండ్ ఉంటుంది. ఆ రైల్వే గ్రౌండ్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక అమెరికన్ ఆయన, బయట దేశం, తెల్లదోర, వాళ్ళ టీం అంతా వచ్చి అక్కడ వాక్యాన్ని ఉదయం అంతా అవుతుంది, రాత్రి అంతా కూడా అవుతూ ఉంది. టీములుగా డివైడ్ అయ్యి చెప్తా ఉన్నారు.
ఆ మీటింగ్ అవుతున్న టైంలో రెండో భాగం ఎవరైతే మాట్లాడాలో పాస్టర్ గారు తెల్లగా నిగనగలాడిపోతున్నాడు వ్యక్తి. ఆ వ్యక్తి రెడీ అవ్వకముందు చేసిన పని ఏంటంటే స్టేజ్ అక్కడ ఉంటే స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయి మండుటి ఎండలో మోకరెచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ బ్రదర్ అని పిలుస్తున్నారు. ప్లీజ్ లీవ్ మీ నన్ను వదిలేయండి, నేను ప్రార్థించుకుంటాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత జరిగిన సంఘటన ఆయన ముఖం కందిపోయి ఎర్రగైపోయింది. తెల్ల తోలు కదండి, ఆ ఎండకి ఎర్రగైపోయి చవట్లు కారిపోతుంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయన చెప్తున్న విషయం, నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రయాసపడి వచ్చాను, నేను దేవుని మాట చెప్పాలని. కూర్చుని నేను ప్రార్థన చేసుకుందాను అలా మామూలుగా కూర్చుని ఉంటుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. అంత దూరం నుంచి వచ్చి నేను ఇక్కడికి వచ్చి నిద్రపోతే దేవుని మాట నేను ఎలా చెప్తాను అని చెప్పి ఆ వ్యక్తి శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడ్డాడంట. మండు ఎండలో నిద్ర వస్తుందా? రాదు. ఆ అంటున్న మాట, నా శరీరం అక్కడ కూర్చుని అక్కడ పెట్టిన గాలికి సుఖం వచ్చి నేను నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు ఈ శరీరానికి నేను శ్రమ ఇవ్వాలి, లేకపోతే నేను చెప్పలేను. అంతకు శ్రమ. అరగంట సేపు అలాగే ఉన్నాడండి. ఆయన టైం వచ్చాక అప్పుడు ఆ శరీరాన్ని లేపి మొఖం తుడిసి అప్పుడు వాక్యం చెప్పాడు. ఎందుకు సుఖం కోరలేదని నాకు పట్టుకుందండి. అక్కడే నిలబడి కొంచెం అటు ఇటు తిరిగితే నిద్ర ఎగురొద్దు కదా. ఎంచుకున్న మార్గము ఇరుకు. వాళ్ళు నిత్యం ఏసీలో ఉండేవారు. ఎంచుకున్న మార్గం ఇరుకు ఎంచుకుని దేవుని కోసం పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇరుకు మార్గాన ప్రవేశించండి అని స్పష్టంగా చెప్తుంది. సాధారణంగా మనుషుకున్న ఒక అలవాటు ఏంటంటే చక్కగా సుఖంగా ప్రశాంతంగా బాగుండేదే ఎంచుకుంటాం. మన ఎంపికన్ని ఏది సుఖంగా ఉంటుందో అదే ఎంపిక ఉంటుంది. ఇరుకు మార్గం మనం ఎంచుకోం. ఇరుకు మార్గాన వెళ్ళండి. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. లూకాసు వార్తలో 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ మాట చూడండి. ఆయన వారిని చూసి ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడాలి, ఫైట్ చేయాలి. ఇరుకు మార్గాన్ని వెళ్ళడానికి పోరాడాలి. కొన్ని పోరాటాలు మీ జీవితంలో మీరు ఆడుంటారు. మీ జీవితంలో కొన్ని పోరాటాలు మీరు పోరాడుంటారు. ఏంటో పోరాటాలంటే, ఒక విషయంలో మీ భర్త ఒప్పుకోకపోతే, పోరాడరా? ఒక పెళ్ళికో దేనికో రావాలి అని అన్నారు మీరు. నేను రానా, నాకు అవ్వదునా, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఎలాగైనా సాధించడానికి చేసే పనులు ఎలా ఉంటాయి? పోరాడరా? బాగోదు, వెళ్ళకపోతే కుదరదు, ఏదో ఒకటి చేసి ఎలాగైనా తీసుకెళ్ళే ప్రయత్నాలు మీరు చేస్తారు. దాన్ని పోరాటం అంటారు. ఇప్పుడు ఏమన్నారు? ఇరుకు మార్గాన వెళ్ళడానికి, ప్రవేశించడానికి పోరాడాలి అంటే అంత ఈజీగా ఎవరు వెళ్ళలేరు. వెళ్ళడానికి కూడా పోరాడాలి. ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడండి. అనేకులు ప్రయత్నిస్తారు కానీ వారి వల్ల కాదు. చాలు చదువు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ప్రారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగని ఉత్తరం మీతో చెప్పు. రైట్. ఇక్కడ అంటే ఇరుకు మార్గాన ప్రవేశించి పోరాడి మరలా వెనక్కి తిరిగే వారు మాట్లాడుతున్నాడు. అంటే కొంత ప్రయత్నిస్తారు, అమ్మో అలా చేయకూడదు కదా, అమ్మో అలా ఉండకూడదు కదా అని కొంచెం ప్రయత్నిస్తారు. మరలా ఏం చేస్తారు? వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఒక టైం వస్తుంది, ఆ టైంకి వచ్చిన తర్వాత మీరు తలుపు కొడతారు, ప్రభువా నేను వచ్చాను తలుపు తీయండి అని. డైరెక్ట్గా చెప్పాడంట, నువ్వు ఇరుకు మార్గంలో రాలేదు బాబు, నువ్వు విశాలమైన మార్గము, నువ్వు అనుకున్న మార్గం, నీకు నచ్చిన మార్గం, నీకు ఏదైతే సుఖం ఇచ్చిందో ఆ మార్గాన్ని నువ్వు ప్రవేశించావు కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు. ఏ మార్గం? ఇరుకు మార్గంలో వచ్చేవారికైతే ఆయన తలుపు తీస్తాడు, విశాల మార్గంలో ఉన్న వాడికి తలుపు తీయడు. అంటే ఇక్కడ గమనించండి,
2 దారులు, ఒకటి ఇరుకు, విశాలం, రెండు ఒకే దగ్గర కలుస్తాయి. ఇరుకు విశాలం రెండు ఒకే దగ్గర కలుస్తాయి. కానీ విశాలంలో వచ్చేవారి గురించి తలుపు తీయడం, ఇరుకులో వచ్చేవాడికి తలుపు తీస్తాడు అని అర్థం. కొంచెం ఇంకా ముందుకెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 7-9 మాట చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ చెప్పాడు. కాబట్టి యేసు వార్త చెప్పాడంట, గొర్రెలు పోయే ద్వారము నేనే అన్నాడు. రైట్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక దారి లేదు. పరలోక రాజ్యము అనబడ్డానికి లేదా స్వర్గము అనబడ్డానికి ఇంకొక దారి లేదంట. ఒకే ఒక్క ద్వారం ఉంది, ఒకే ఒక్క ద్వారము ఉంది. ఆ ద్వారము యేసే. ఆ ద్వారం ఎవరికి తెరబడి ఉంటుందంటే ఎవరైతే ఇరుక్కు మార్గాల నుంచి వెళ్ళి వస్తారో వారి కోసం ఆ ద్వారం తెరవబడుతుంది. విశాల మార్గంలో ఉన్న వారికి అది తెరవబడదు. ఇప్పుడు మనం ప్రయాణించాల్సిన మార్గము ఇరుక్కు మార్గము. విశాల మార్గంలో వెళ్తే ఏమవుతుంది? నాశనానికి. ఇరుకు మార్గం అయితే రాజ్యానికి వెళ్ళి తలుపులు తెరవబడతాయి. మనం పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 51 మాట, 6:51. యోహాను 6:51 చూద్దాం. డైరెక్ట్గా వచ్చేయండి. 60 వచ్చండి, 60కి వచ్చండి డైరెక్ట్గా. ఆయన 60 వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, అంటే యేసు ప్రభు మాట, యేసు ప్రభు శిష్యులే యేసు ప్రభు మాట విని, ఇది చాలా కష్టమైన మాట, ఇది ఎవడు వినగలుగుతాడు అని చెప్పుకుంటున్నారంట అప్పటికే. యేసు ప్రభు గమనించాడు, శిష్యులు సనుక్కుంటున్నారంట, బావో ఇంత కష్టమైన మాట అయితే, ఇంత కష్టమైన బోధ అయితే మన వల్ల అవ్వదు బాబు అని చెప్తున్నారంట. వారితో ఇలా అన్నాడు, చాలా రైట్. ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, మాట్లాడేశాడు. యేసు ప్రభు చేసిన బోధ శిష్యులకి అభ్యంతరం కలిగించింది. యేసు ప్రభు చేసిన మాటలు, యేసు ప్రభు అన్న మాటలు శిష్యులకి నచ్చలేదు, సుఖంగా లేదు. అది ఆ మాట ఇబ్బంది పెడుతుంది ఆయనకి. శిష్యులందరికీ ఇబ్బంది పెట్టి యేసు ప్రభు ఏం చెప్పాడో అది నచ్చట్లే. వాళ్ళకి సుఖాన్ని కోరుకున్నారు. వారందరంట తిరిగి వెళ్ళిపోయారంట. శిష్యులు, బోల్డ్ మంది శిష్యులు యేసు ప్రభు బోధ విని తిరిగి వెళ్ళిపోయారు. నచ్చక ఏం నచ్చలేదు? యేసు ప్రభు బోధ నచ్చలేదు. మనము ఈ విషయాలు మనం వెంటనే ఇంకొంచెం ముందుకు వద్దాం. సరే, మన చదివిన అంశంలో మత్తయి సువార్తలోంచి 19వ అధ్యాయం తెద్దాం. మత్తయి సువార్తలోంచి 19వ అధ్యాయం 16వ మాట. ఇదిగో ఒకడు ఆయన దగ్గరికి వచ్చాడంట. బోధకుడా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. నేను పరలోకంకి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి పనులు, ఏ దాన ధర్మాలు, ఎలాంటి అసలు ఏం చేస్తే బాగుంటుందో అడిగాడు. మనకి ఇవ్వబడిన పదాజ్ఞలు ఉన్నాయి కదా, ఆ పదాజ్ఞలు పాటించాలి బాబు అన్నాడు యేసు ప్రభు వారు. అప్పుడు ఆజ్ఞలు పాటించాలని చెప్పారు. ఇవన్నీ నేను చేస్తున్నాను, నేను పరలోకంకి వెళ్ళిపోతానా? ఇవన్నీ చేస్తున్నా, నేను పరలోకంకి వెళ్ళిపోతానా అంటే యేసు ప్రభు అప్పుడు బోధ ప్రారంభించాడు. నువ్వు ఇంకా సంపూర్ణ అవ్వాలంటే వెళ్ళి నీ ఆస్తి అమ్మి పేదవాళ్ళకి పంచేయి, అప్పుడు పరలోకం నీకు ధనం ఉంటుంది, అప్పుడు నన్ను వెంబడించన్నాడు. ఏం చేసి? వదిలి వెంబడించమని అన్నాడు. వదిలి వెంబడించమన్నాడు. అయితే ఆ యవనస్తుడికి చాలా ఆస్తుంది కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు,
బోధ డైరెక్ట్గా చెప్పాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మేసి పేదల్లో పంచేసి అప్పుడు నన్ను వెంబడించు, వదిలి వెంబడించు అనే మాట చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని గమనించండి. యేసు ప్రభు నచ్చాడు ఈ వ్యక్తికి. యేసు ప్రభు చేసిన క్రియలు, అద్భుతాలు బాగా నచ్చాయి. యేసు ప్రభు బోధ కొంతవరకు నచ్చింది. ఎప్పుడు నచ్చలేదంటే, వదిలి వెంబడించడం నచ్చలేదు. ఇంకా ఎప్పుడు నచ్చలేదంటే, ఆ వ్యక్తికి ఆ బోధ ప్రకారం చేయడం నచ్చలేదు. బోధ బాగుంది, భలే, ఇప్పుడు కొన్నిసార్లు అంటే భలే చెప్పారు ఈరోజు వాక్యం, భలేగుంది వాక్యం, ఎంత బాగా ఇవి ఉంటాయి కదా, ఎంత బాగుందో వరకే ఉంటాయి, చేయడం దగ్గర తేడా వస్తుంది. శిష్యులు బోధ విని నచ్చక కష్టం అనిపించి విశాల మార్గము ఎన్నుకున్నారు. ఈ వ్యక్తి వచ్చాడు, వచ్చిన తర్వాత యేసు నచ్చాడు, యేసుప్రభు చేసిన క్రియలు నచ్చాయి, యేసుప్రభు బోధ నచ్చింది. కానీ కొంతవరకు వచ్చినప్పటికీ యేసుప్రభు బోధ కఠినంగా అనిపించేసి, బాబోయ్ ఆస్తి అమ్ముకుని పేదలకు చప్పుడు వెంబడించాలా, ఇలాగైతే మన కష్టం బాబు అని చెప్పి వ్యసన పడుతూ విశాల మార్గము ఎంచుకుని వెళ్ళిపోయాడు. పోయిన వారంలో మనం నేర్చుకున్న విషయాలు, బోధ కఠినంగా ఉంది, రైట్, బోధ కఠినంగా ఉంది. ఈ వారము ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం లోబడ్డం అనండి. ఇక్కడ చాలా మళ్ళీ ఒకసారి చెప్పండి, లోబడ్డం అనండి. ఆ ధనవంతుడు దేవుని మాట ఆలకించాడు, కానీ ఎక్కడ కష్టం వచ్చిందంటే లోబడ్డం కష్టం వచ్చింది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మా పాప ఒకరోజు కూర్చుని బొమ్మలన్నీ పెట్టుకుని ఆడుతుంది. ఒకటి పిల్లి బొమ్మ, ఒక కుక్క బొమ్మ, అవన్నీ పెట్టి ఆడుతుంది. ఆడుతూ పిల్లితోనే ఒక మాట ఆడిస్తూ, కుక్కతో మాట్లాడిస్తూ స్కూల్కి వెళ్ళాలని ఏదో ఆట ఆడుతుంది, చాలాసేపు ఆడేసుకుంటుంది. మా అమ్మ పాలు తెచ్చి అక్కడ పెట్టింది. స్మైలీ అక్కడ పాలు పెట్టానమ్మ, తీసేసుకో తాగే అన్నది. రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది, అయినా ఆటల్లో మునిగి ఆడుతూనే ఉంది. 4 సార్లు దాదాపుగా మా అమ్మ చెప్పింది, స్మైలీ పాలు తీసుకోమ్మా, చల్లగా అయిపోతే బాగోమలే, తీసుకొని. అయినా ఆటల్లోనే ఆడుతుంది, అది ఆడుతుంది. నేను గట్టిగా అరవలేదు, స్మైలీ పాలు అన్నాను. టక్క లెగిసిపోయింది, లెగిసి తాగేసింది. మా అమ్మ గట్టిగా అరిసింది, నేను స్లోగా చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు వినపడలేదా, వినపడిందా? వినపడింది, కానీ మా నాని ఏం చేస్తుంది, నన్ను కొడుతుందా, చేస్తుందా, మా అయితే ఇంకో గట్టిగా అరుతుంది, అంతే కదా, పెద్ద పొడిచేదిలే మా నాని అని ఒక ధీమా వినపడుతుంది. కానీ లోబడ్డా ఇష్టపడలేదు, ఎందుకు అక్కడ కఠినంగా ఉండదు. నా వాయిస్ స్లోయే, కానీ టక్కని ఎందుకు విన్నది, ఎక్కడ దెబ్బ పడిపోద్దో దానికి భయం. టక్కని ఇప్పుడు మాట అందరికీ వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది మాట. సమస్య ఎక్కడ వస్తుంది అంటే లోబడ్డం దగ్గర వచ్చేస్తుంది. ఈ ధనవంతుడు కూడా ఆ మాట వినపడింది, అన్నీ అమ్మి నన్ను వెంబడించరా అనే మాట వినపడింది. సమస్య ఎక్కడొచ్చిందంటే లోబడ్డం దగ్గర వచ్చింది. ఇరుకు మార్గాన ప్రవేశించడం పోరాడాలి. లోబడ్డానికి ఇప్పుడు ఏం చేయాలంట, పోరాడాలి. అంత ఈజీగా శరీరం మాట వింటుందండి, బుర్ర మాట వింటుందండి. మన బుర్ర ఎవరి మాటకి, దేవుని మాటకి. అస్సలు లోబడ్డానికి ఇష్టపడుతుందా, చాలా కష్టమైన పని. ఇప్పుడు మన ప్రయాస పోరాటం దేంట్లో ఉండాలి, లోబడ్డంలో చూపించాలి. ప్రభా ఈ మాట లోబడుతూ ఉంటున్నాను కానీ లోబడలేకపోతున్నాను, ప్రయాస పడుతున్నాను నేను లోబడ్డానికి ప్రభు, కానీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది, నా ప్రయాసకి కొంచెం మనశ్శాంతి ఇవ్వా. ఈ ప్రయాస ఉండాలి. లోబడే విషయంలో ప్రయాస, చాలా పోరాడితే తప్ప మనం ఆ ఇరుకు మార్గంలో వెళ్ళాం. ఇప్పుడు అనుకుందాం, మీలో మీకు గొడవ అయింది అనుకుందాం, మీలో మీకు అనుకుందాం గొడవలే, మాట అనేసుకున్నారు, ఒక చిన్న గొడవ అయిపోయింది, పెద్దగా అయిపోయింది. ఆ గొడవైన ఒక 5 నిమిషాల్లోనే 4 నిమిషాల్లోనే మీరు అమ్మ కొంచెం నీళ్ళు ఉంటే తేవా, అమ్మ కొంచెం అదంటే తేవా అన్నాను, చేయి బుద్ధి వస్తుందా, చేయి బుద్ధి వస్తుందా? మామూలు టైంలో చేయి బుద్ధి వస్తుంది చూడండి. మామూలు టైంలో అది అడిగారు అనుకోండి, తెమ్మన్నారు అనుకోండి, తేవాలంటే తెచ్చేస్తారు. గొడవ అయిన తర్వాత అడిగితే అప్పుడు ఏం చేస్తాం, వినలేనట్టు ఉంటాం. అప్పుడు లోబడాలంట, అవుద్దా? అది ఇరుకు మార్గం. అది చెప్తే నేను తేడం ఏంటి,
ఆడు చెప్తే నేను తేడమేంటి, తెచ్చుకోలేదా నేను తేనా. ఇప్పుడు మార్గం ఇరుకు. ఇక్కడ ఇది ఇరుకు మార్గంలో చేయడం చాలా కష్టం. విశాల మార్గం ఏంటి, నాకు వినపడలేదు, నేను తేను, నువ్వు తెచ్చుకుంటే తెచ్చుకో, తాగితే తాగు, చెత్త చావు, నీ ఇష్టం. విశాల మార్గం ఇది. ఏది నడుస్తాం ఇప్పుడు? దేవుని మాటకి లోబడి నీలా వేడివా చల్లవా, ఐస్ ముక్కలు వేయమంటావా, రత్న కలపమంటావా, ఉంటుందా? ఇది ఇరుకు. ఇరుకు మార్గం ఇప్పుడు ఇది. ఏది నడుస్తాం, ఏది ఎంచుకుంటాం? విశాల మార్గం వైపు నడ్డానికి మన మనసు అంటది, నడు అటు నడు, అటే వెళ్దాం, అటే. దాన్ని నేను చేసేది ఆటి నేను చేసేదేంటి, అసలు నా వయసు ఏంటి, దాని వయసు ఏంటి, అసలు ఆ మాట ఏం గుర్తుకొస్తాయి, ఎలాంటి గుర్తుకొస్తాయి? నడవలేకుండా పోరాడేవారు అనేకులు కానంట పోరాడలేక వెనక్కి వెళ్ళిపోతారంట. ఎంచుకునే మార్గము విశాల మార్గము ఏం చేసుకుంటాం? లోబడడం అనేది చాలా కష్టమైన పని, చాలా 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 కఠినమైన పని. ఆ మార్గాన్ని ఎంచుకోవాలంట. ఇప్పుడు కొన్ని విషయాల నుంచి మనం చూసుకుందాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తీరిగ్గా మాట్లాడదాం, మనం తీరిగ్గా విందాం, నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం. ఆదికాండంకి వద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము. ఇక్కడ మనం చాలాసార్లు చదివాం. ఆదాము అవ్వ గురించి చాలా విషయాలు మనం చదివాం. తినద్దన్న పండుని ఇద్దరు తిన్నారు. ఒకసారి ఎనిమిదో మాట చూడండి. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకొంటినెను. రైట్. ఇక్కడ ఆదాము అవ్వని దేవుడు చల్లపూట కలవడానికి వచ్చినప్పుడు వారు దిగంబరులై ఉన్నారు, బట్టలు లేవని గమనించుకుని దాక్కున్నారంట దేవుడి నుంచి. దాక్కున్న తర్వాత అప్పుడు 12 నుంచి చూడండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. ఇక్కడ చెప్తున్నాడు ఆదాము, నాతో ఉండడానికి మీరు ఇచ్చారు కదా ఆ స్త్రీ ఆ పళ్ళు కొన్ని పళ్ళు తెస్తే ఆ పళ్ళు నేను కూడా తిన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ విషయాన్ని ఎందుకు తిన్నావు అంటే కారణం చెప్తున్నాడు. గమనించండి, ఎందుకు తిన్నావు అంటే కారణం చెప్తున్నాడు. ఎవరిచ్చారంట? ఆవిడ తిని నాకు ఇచ్చింది, నేను తినేసాను. ఇప్పుడు మీ ఇంట్లో కొన్ని వంటలు మీరు వండినప్పుడు మీ భర్తలు తిన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు అడుగుతారా? ఆగని చెప్తాను. మీ ఇంట్లో కొంచెం కాయగూరలు అనుకుందాం ఆనపకాయ లేదు. ఆ వెనకింటోళ్ళు పక్కింటోళ్ళు ఆనపకాయ ఇచ్చారు. ఆనపకాయ లేదనే విషయం మా ఇంటికి తెలుస్తుందా? మీరు వండి పెట్టేస్తే తెలియదు. ఆనపకాయ ఎక్కడి నుంచి తెలియదు. మా ఆవిడ ఆనపకాయ కూర పులుసు పెట్టింది, తింటున్నాం, వచ్చింది తెలీదు. అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, మీకు ఎవరైనా ఇస్తే ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఆదాంకి చెప్తున్నాడు, నువ్విచ్చిన స్త్రీయే ఇచ్చింది కాబట్టి తినేసాను నేను. ఇప్పుడు ఆదాంకి తెలుసా తెలీదా? తెలుసా? అవును. ఆదాంకి తెలిస్తున్నాడా తెలియతున్నాడా? ఇప్పుడు ఆనపకాయ ఇందాక చెప్పినట్టు తెలియదు కదా, తినేసాడు కదా. ఇప్పుడు ఆదాము తెలుస్తున్నాడా తెలియతున్నాడా? ఆ పండే అని తెలియక తినేసాడా? తెలుసా తెలియక? కొన్నిసార్లు అంటే ఏది ఎక్కువ పట్టుకుంటావు అంటే అవ్విచ్చింది తిన్నాడు, ఇది పట్టుకుంటావు. కొంచెం వెనక్కి వద్దాం, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి, దాంట్లో 16వ మాట చూడండి. 2:16 ఆదికాండం 2:16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు హ్యాపీగా తినచ్చు, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలము నువ్వు తినకూడదు అని ఎవరు చెప్పాడు? దేవుడు ఎవరు చెప్పాడు? అప్పటికి అవ్వం పొట్టలే. మీరు కింద వచనం చూడండి. ఇప్పుడు మా 25 చూడండి. వాని కొరకు చేయుదునను
అనుకొనెను. దేవుడైన యెహోవా 21 నుంచి వస్తే ఆదాంకి చెప్పిన తర్వాత చెప్పిక ముందు అవ్వ లేని టైంలో చెప్పాడు. ఏమని? ఈ పండు నువ్వు తినకూడదని ఆదాంకి చెప్పాడు, అవ్వకు చెప్పలే. తెలిసింది ఎవరికి ఇప్పుడు? ఆదాంకి తెలుసు. మెయిన్ అవ్వ యేసు తండ్రి చెప్పిన తర్వాత అవ్వమ్మ పుట్టాడు. కింద వచనాల్లో గాఢంతరి కలిగజేసి అప్పుడు అవ్వమ్మని పుట్టించాడు. సాధారణంగా మనం వెంటనే ఏమంటాం? అవ్వెత్తే అసలైన శాలత ఈడే, అసలైన బాబు ఈడే, తెలిసినోడు ఈడే అన్నీ కాగా. మీరు ఆ వెనకాల వచనాల్లో మీరు గమనిస్తే ఆదాంని 28 చూడండి, 1:28 ఆదికాండం 1:28. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్ర చేపలను 29 చూసేయండి డైరెక్ట్గా. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలమును ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారముగాను భూమి మీద నుండి ప్రతి జంతువులన్నిటికీ ఆకాశ రైట్, పక్షులన్నిటికీ. చాలు. ఇప్పుడు తయారు చేసినవన్నిటిని ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాంకి ఇచ్చాడు. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఆదాంకి ఇచ్చాడు. ముందుగానే చెప్పాడు ఈ ఫలం మాత్రం తినకూడదు అని చెప్పిన తర్వాత అవ్వమ్మ పుట్టింది. అవ్వమ్మకి తర్వాత ఆదాం చెప్తే తెలిసింది. అవ్వమ్మ ముందు తెలియదు, ఆ పండు తినకూడదని అవ్వమ్మ తెలియదు. ఆదాం చెప్తే ఇదిగో దేవుడు చెప్పాడు అని ఆదాం చెప్తే అవ్వమ్మకి తెలిసిన విషయాన్ని తెస్తే తిన్నాడంటే పొరపాటు ఎక్కడైంది? స్టార్టింగ్ అక్కడే జరిగింది పొరపాటు. అందరు ఎక్కడేస్తారంటే అవ్వ తప్పు చేసింది కాబట్టి అవ్వ తప్పు చేసింది కాబట్టి అవ్వ కాదు, అయ్యకి తెలుసు ఆ విషయం చేయకూడదు. ఇప్పుడు తినద్దు అనే దాన్ని ఎందుకు లోబడలేకపోయి ఉంటాడు? ఆజ్ఞాపించాడు కదా దేవుడు, చెయ్యకూడదు అనే విషయాన్ని ఆజ్ఞాపించిన తర్వాత లోబడలేకపోవడం తనం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆదాం దగ్గర నుంచి ప్రారంభమైంది లోబడలేకపోవడం అనే విషయాన్ని. ఇక్కడ ఆ లోబడలేకపోయారు. కొంచెం ఇంక ముందుకు వద్దాం. ఆదికాండము 19వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 15 నుంచి 26 చూద్దాం. తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతున త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి. ఇక్కడ సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు. భయంకరమైన పాపంలో ఉంటున్నారు వాళ్ళు. చాలా తీవ్రమైన పాపాలు చేస్తున్న ప్రాంతంలో ఈ లోతు భార్యలు పిల్లలు అందరూ ఉన్నారు. కానీ దేవుడు లోతుని ప్రేమించి ఇదిగో నువ్వు ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చాయి, ఇది నేను నాశనం చేయబోతున్నాను అనే విషయాన్ని తెలియపరిచాడు. 16 నుంచి చూడండి ఒకసారి. ఇప్పుడు అతడు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ఇక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఇదిగో ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు, మీ ప్రాణము దక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి పారిపోండి. ఫస్ట్ థింగ్. రెండోది, పారిపోతూ వెనక్కి ఏం జరుగుతుందో చూడొద్దు అన్నాడు. ఇది ఆజ్ఞ ఇచ్చాడు. పారిపోండి అనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం జరుగుతుందో వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి ఈ మైదానములో ఎక్కడును నిలువక నీవు నశించిపోకుండా నీ పర్వతమునకు పారిపోమన్నాడు. 18వ మాట, ఇదిగో కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచి నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేదు. డైరెక్ట్గా ఒకసారి 26కి వచ్చండి. వాళ్ళు పారిపోతున్నారు. అయితే లోతు గారి భార్య అసలు వెనక్కి తిరిగి చూసి, ఇంకొక మాట లేదు, ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇక్కడ క్లియర్గా ఆజ్ఞ ఏంటంటే మీ ప్రాణం దక్కించుకోవాలంటే ఫస్ట్ పారిపోండి. పారిపోతూ వెనక్కి తిరిగి చూడొద్దు అనే ఆజ్ఞ.
ఏ తల్లి ఏం చేసింది, అసలు ఏం జరుగుతుంది అని అలా తిరిగినప్పటికీ టక్కన ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ స్తంభం అలా నిలబడిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా చనిపోయింది అక్కడితోనే. ఒక మాట చెప్పిన తర్వాత లోబడడం చాలా కష్టం. లోబడకపోతే ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి. ఆ లోబడకపోతే ప్రమాదాలు చాలా తీవ్రమైన ప్రమాదాలు మనకు ఉంటాయి. ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఆ మాటకి లోబడలేకపోయింది. సాధారణంగా చూడండి, గమనించండి, ఒకవేళ కుక్క తరుగుతుంది అనుకుందాం, మీరు కొట్టినా తరుగుతుంది అనుకుందాం, పరిగెట్టమా, మళ్ళీ చూడడం వస్తుందో లేదని, రావాలన్నా రాకూడదనా, స్ట్రైట్గా స్పీడ్ పరిగెట్టచ్చు కదా, వస్తుందో లేదో మళ్ళీ చూడాలి, తిరిగి చూడాలి. కొన్నిసార్లు చెయ్యొద్దు అన్న పని చేయబుద్ధి వస్తుందండి. చూడండి, పిల్లలు ఉంటారు, అలా చేయొద్దంటే అలాగే చేస్తారు వాళ్ళు, అది లాగద్దంటే అలాగే లాగుతారు వాళ్ళు, అది చెంపొద్దమ్మంటే అలాగే చెంపుతారు వాళ్ళు. ఏది వద్దంటామో అది చెయ్యాలని చాలా ఆశ పెరిగిపోతుంది, ఆశ. ఇప్పుడు ఇక్కడ వద్దని చెప్పాడు, ఆ మాటకి లోబడలేకపోయింది ఆ స్త్రీ, కష్టం అయిపోయింది. చూద్దాం ఏమవుతుందో అనుకుందండి, ఒక సెకండ్ ఆలస్యం లేదండి, ఉప్పు స్తంభంగా అలా నిలబడిపోయింది మనిషి, అలా ఉండిపోయింది. మాటకి లోబడకపోతే ప్రమాదము చాలా ఎక్కువ ఉంటుంది. మాట ఏంటంటే లోబడ్డము, అది ఇరుకు అయినా లోబడాలి, ఇబ్బంది అయినా ఆ ఇరుకు మార్గంలో వెళ్ళడానికి లోబడ్డకి ఇష్టపడలేదు. విశాల మార్గం ఎంచుకోవడానికి వీలేదు. కొన్ని విషయాలు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంకోటి చూద్దాం, నిర్గమకాండం కొద్దాం ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము ఒకసారి మొదటి నుంచి చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు, మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకువెళ్తున్న దారిలో మోషే గారు కొండెక్కి దేవునితో ప్రార్థన చేయడం కోసం వెళ్ళాడు. ఇక్కడ కింద ఉన్న జనం అంతా మోషే ఏడి అని అడుగుతున్నారు. ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, అప్పుడు అహరోను దగ్గరకు వచ్చారు. మా ముందర నడుచుట ఒక దేవత మా కొరకు చేయుము. ఇదిగో ఆ మోషే అనేవాడు ఎక్కడుండో మాకు తెలియదు, మా ముందు నడడానికి ఒక దేవతని తయారు చేయమని అహరోన్ని అడిగారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన ఆ మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు కనుక అతనితో చెప్పేది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి, మీ భార్యల దగ్గర, మీ పిల్లల దగ్గర మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసివేయండి, ఇక్కడ వేద్దాం, వేసి ఒక ఆకారాన్ని తయారు చేసుకుని దాన్ని మనం దేవతగా మనం భావిద్దాము అని చెప్పి అహరోను లోబడ్డాడు. ఇక్కడ ఎవరి మాటకి? ప్రజల మాటకు లోబడిపోయాడు. చెయ్యాలా చేయకూడదా? చేతులతో చేయకూడదు, మన చేతులతో ఆ బొమ్మలు తయారు చేయడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞ అది. మోషేకి తెలుసు, అహరోనుకి తెలుసు, కానీ అహరోను లోబడలేకపోయాడు. తర్వాత కింద వచనాలు చూస్తే దేవుని ఉగ్రత వస్తుంది, ఆ ఉగ్రతని మోషే మళ్ళీ ఆపుతాడు. ఇక్కడ ప్రజల ఫోర్స్ ఎక్కువైపోయింది, ప్రజలు ఒత్తిడి ఎక్కువైపోయేటప్పటికి అహరోను విశాల మార్గానికి ఏం చేసుకున్నాడు? ఇప్పుడు అనుకుందాం ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం క్రైస్తవ సాంప్రదాయాలు ఉంటాయా? క్రైస్తవులకి అన్నాను, డమ్మి క్రైస్తవులు కాదు, కల్తీ క్రైస్తవులు కాదు, క్రైస్తవులకి సాంప్రదాయాలు ఉండవు. ఇప్పుడు ఒక సాంప్రదాయం అది చెయ్యకపోతే బాగోదండి అనే ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. అలా చేయకపోతే బాగోదండి, అయ్యో అలాగేలాగా బరేను అన్నీ పట్టుకుంటారండి, కొన్ని చెయ్యాలి అని ప్రజలందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు మీరొక్కరే ప్రజలందరూ ఆ సాంప్రదాయం చేయకపోతే ఎలా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 2 మార్గాలు, ఒకటే సేట, ఇంకోటి ఇరుకు. దేవుడి మాటకి లోబడాలనిపిస్తుందా? ప్రజల మాటకి జై అని అనిపిస్తుందా? ప్రజలారా కదా. ఇప్పుడు అహరోను పరిస్థితి కూడా అదే. లోబడ్డం ఎంత కష్టం చూస్తున్నారా? ఆ ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, బాగా ఒత్తిడి చేస్తున్నా, లేదు నేను లోబడను, నా మార్గము ఇరుకు అంటే ఏంటి చెప్తున్నా చూడండి.
ఆ ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఇరుకు మార్గం ఎంచుకుంటే ఇదేం మనిషి అండి బాబు అసలు ఎందో అనే మాట రావాలి. కనీసం ఈ మాత్రం చేయలేరా అనే మాట రావాలి. ఏమైపోద్ది చేస్తే అనే మాట రావాలి. ఇది వస్తుందా? ఎంత అద్భుతంగా చేశారండి, భలేగా ఉన్నాయండి స్వీట్లు, ఇవి వస్తాయా? ఏది వస్తుంది? విశాల మార్గంలోకి వెళ్తే స్వీట్లే, ఇరుకు మార్గంలోకి వెళ్తే ఘాటులే. ఇప్పుడు ఏది వస్తుంది మనకి? ఏది వస్తుంది? అహరోన్ ఆత్మ మనలో కూడా ఉందని అర్థం. విశాల మార్గం ఆ టైంలో ఎంచుకుంటాం, లోబడలేనితనము మనలో ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తాం మనం, వచనాలుగా మనం చూద్దాం. ఆదికాండంలో 12వ అధ్యాయంకి వచ్చండి. ఆదికాండంలో 12వ అధ్యాయంకి డైరెక్ట్గా వచ్చండి. ఇక్కడ అబ్రహాం గారి జీవితం ప్రారంభించబడుతుంది. మొదటి వచనం చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశమునకు వెళ్ళుము. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నువ్వు లేచి బంధువుల నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పాడా? అదే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. రజిత, నువ్వు లేచి నేను చూపించే దేశంకి వెళ్ళు అన్నాను. ఏమడుతావు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అడిగాడా? అంటే ఏం చేస్తుంటాడు? లేచి అన్నాడు చూడండి. లేచి నేను చూపించే ప్రాంతంకి వెళ్ళు, ఇది మాట. అంటే లేచి అంటే లెగిసిపోయాడు అని అర్థం. లేచి నడవడం ప్రారంభించాడని అర్థం. ఎక్కడ ఏంటి కాదు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నువ్వు లేచి 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 వెళ్ళడమే. ఎక్కడికి? ఎన్ని రోజులు? ఎంత టైం ఉంటుంది? మళ్ళీ నేను తిరిగి వస్తానా? అందరా? ఏమీ లేదు. అక్కడ ఎలాగుంటుంది? బాగుంటుందా బాగోదా? అన్ని సౌకర్యంగా ఉంటాయా? ఏ ప్రశ్న లేదంటే లేచి వెళ్ళడం అంతే. ఆయన తెలిసింది. దారిలో చెప్తాడు లేచి ఏం చేయమన్నా చూడండి కదా. ఫస్ట్ మళ్ళీ లేచి నీ దేశం నుండి ఫస్ట్ది నీ దేశం నుండి. ఇక్కడ ఆగండి. అబ్రహాం ఉంటున్న దేశం నుంచి వదిలి వెళ్ళమన్నాడు. మీకు పెళ్ళి అయిన టైంలో మీ పుట్టింటి నుంచి వదిలి రావడం కష్టం అనిపిస్తుందా బాగుందా? మీరు మీ ఇల్లు మీ ఊరు కష్టమా నష్టమా? అంత ఈజీ కాదే కదా. అంత ఈజీ కాదు. మీకు నచ్చిన మీరు పుట్టి పెరిగిన ఊరిని వదిలి రావడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు వేరే ప్రాంతంకి వెళ్ళిపోగలుగుతారు ఈజీగా? ముసలోళ్ళు ఉంటారు చూడండి, కొందరు ముసలోళ్ళు ఇక్కడే పుట్టిన పెరిగిన ముసలోళ్ళు అటు వెళ్ళిపోదా అంటే ఇక్కడ సత్తంగానే ఇంకెక్కడికి వెళ్ళాలంటారు చూడండి. ఏంటి ఊరి మీద మమకారం? ఆ ఊరు ఏంటి చేసింది వీళ్ళకి? అంటే అంటే ఊరికి ప్రాణం ఉందా? కానీ ఏదో తెలియని మమకారం ఉంటుంది చూడండి. అనుకుందాం, ఇప్పుడు మీ ఊరేం ఊరు? వేటలపాలెం. స్టేషన్ ఉంటుందా ఉండదా? సామర్లకోట మీ స్టేషన్. మీరు వెళ్తున్న ట్రైన్లో సామర్లకోట దాటి వెళ్ళిపోతుంది అనుకుందాం, ఆకుండా. ఇది మా ఊరే, ఇక్కడ నుంచి అది గుర్తుకొస్తా రావా? బోల్డ్ సార్లు వస్తుంది. ఇప్పుడు అనుకుందాం, ఈ ఊరిలో మీ ఊరు నుంచి వచ్చిన వారు ఎవరన్నా ఉంటే వేటలపాలెమా ఉండదా? ఎక్కడో తెలియని మమకారం ఊరి మీద ఉంటుంది. అబ్రహాం ఉన్న ఊరు నుంచి ఆ దేశాన్ని నుంచి వదిలి రావాలంటే ఎంత కష్టం అసలు ఆలోచించండి. ఎంత భయంకరం ఉంటుంది. ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు, ఏ ప్రాంతంకి వెళ్తాడో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఊరిని వదిలి నెక్స్ట్ బంధువులను వదిలి రావాలంట. చూడండి ఇంకెంత కష్టమైన పను. అదే ఊరిలో మొత్తం బంధువులు ఉన్నారు. పిన్ని పిన్నమ్మ పెద్దన బక్క బావ చెల్లి మరదలు అందరు కలకల్లాడుతూ ఉన్న బంధుమిత్రులన్నిటినీ వదిలి రావాలని దేవుడు చెప్తే లోబడి అది ఇష్టంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా చెప్పండి? కష్టమే. కానీ ఈ మార్గం ఎంచుకోలేదా? హాయిగా ఉన్న ప్రాణాన్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. అప్పటికి దేవుడు చెప్పిన మాటకి లోబడి అది ఇరుకైనా ఆ మార్గాన్ని ఎంచుకొని సొంత ఊరిని వదిలేడు, బంధువులను వదిలేడు. నెక్స్ట్
తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. ఆ, నిన్ను గొప్ప జనముగా చేసి గొప్పగా దాన్ని చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును అక్కడ అబ్రాహం వయసు ఉంటుంది చూడండి, నాలుగో మాటలో 4వ వచనంలో. అబ్రహాము వెళ్ళెను, హ్మ్, లోతు అతనితో కూడా వెళ్ళెను. హ్మ్. 75 ఏళ్ళు వాడు. ఎప్పుడు ఎంత అంట అబ్రాహం గారి వయసు? 75 వయసులో దేవుడు ఆ వ్యక్తిని పిలుస్తుంటే వెళ్ళాడు. 75 అంటే ఎవరు వస్తాడా? ముసలోడా? ముసలోడిని ఎక్కడో మూల కూర్చోపెట్టక ఒక ముద్ద పడేక ఆ వ్యక్తిని లెగిసి వెళ్ళమన్నాడంటే, నేను ముసలోడిని అయిపోయాను, కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి బాబు, నేను ఎక్కడికి వెళ్తాను అనలే. ముసలోడు లెగిసి ప్రారంభించేశాడు. ఇక్కడ ఆఫర్లు చూడండి, ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి ఒకటి, నీ జన్మను గొప్ప చేసి దేవుడు అబ్రహాంని ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు? లేచి నిలబడి వెళ్ళిపోతాడు. లోబడితే ఆ ఇరుకు మార్గం ఎంచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆఫర్లు ఇచ్చాడు. ఫస్ట్ నీ నామమును గొప్ప జనముగా చేసి గొప్ప జనంగా నీకు చేస్తా అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించి నేను ఆశీర్వదిస్తున్నాడు. నీ నామమును గొప్ప చేయు. నీ పేరు చాలా గొప్ప స్థితిలో పెడతానన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని కాదు, నీవు ఆశీర్వాదంగా ఉందువు అంటే అబ్రహామే ఒక ఆశీర్వాదం. దేవుడి దగ్గర నుంచి కాదు, అబ్రహాం అనేవాడే ఒక ఆశీర్వాదం. అంటే మీకు ఒక అర్థం అవడం చెప్తున్నాను. కొన్నిసార్లు కొందరు వచ్చిన తర్వాత మీకు చూడండి నష్టం జరిగినట్టు అనిపిస్తుంది. అమ్మో ఆడొస్తే లెగ్ అంటాం కదా, ఐరన్ లెగ్ అని. ఐరన్ లెగ్ గారు వచ్చాడండి, ఆడొస్తే అవ్వదండి అంటాం కదా. ఈ అబ్రహాం గారు వచ్చారంటే అది ఎలాంటిదనే అయిపోద్ది అనమాట. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఒక ముద్దలా పెడితే అబ్రహాం అనమాట ఆశీర్వదిస్తా అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఇక్కడ ఒక వారంటీ ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడండి. నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపించెదను. నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను. ఒక సెక్యూరిటీ ఇచ్చేశాడు. 75 వయసులో ఆ వ్యక్తి బయలుదేరి లెగిసి వెళ్ళాడు. ఆ మార్గం ఇరుకు అయినా లోబడి వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకు వద్దాం, 12:10 చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో, ఏ దేశం? అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో ఆ దేశము. కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ఇక్కడ చూడండి, కరువు వచ్చాను, కరువు భారంగా ఉందని. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు వారి అధికారులను పంపించి మిమ్మల్ని తీసుకురామన్నారండి మాట్లాడడానికి అని ఒక అధికారులను పంపిస్తే, ఏ వ్యక్తి అయితే బయలుదేరడానికి ఇష్టపడుతున్నాడో ఆ వ్యక్తి ఉండండి, ట్రైన్ టికెట్లు ఉండేలా చూసుకుంటానండి అంటాడా? బాధ్యత ఎవరిది? మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్న టైంలో ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లో హెడ్ మా నాన్న. ఫుల్ ఎక్స్పర్ట్, బాగా అంటే లోపల బయట ఏంటంటో మొత్తం తెలుసు. ఆ భువనేశ్వర్ రీజన్ మొత్తం, ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు, ఆ రీజన్ మొత్తానికి మా నాన్నగారు పరిచయం ఉన్నవారు. భువనేశ్వర్ రీజియన్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అది ఎందుకు పడిందో అనే విషయాన్ని రిపోర్ట్ రాయాలి. ఆ ప్రాంతంలో ఉన్న వారు రిపోర్ట్ కోసం చూస్తుంటే కారణం తెలియట్లేదు. ఎందుకు ట్రైన్ యాక్సిడెంట్ అయిందని కారణం తెలియపోతుంటే ఎవరు చెప్పగలుగుతారా అని వెతుకులాట్లు ఉన్నప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో పలానా కుమార్ గారు ఉంటారు, ఇన్స్పెక్టర్ గారు, ఆయన అయితే చెప్పగలుగుతాడండి అని ఒక వార్త అక్కడ హెడ్ డిఆర్ఎంకి వెళ్తే ఆ డిఆర్ఎం ఒక మాట పంపించాడు. ఇక్కడికి పంపించి ఆ వ్యక్తిని వెంటనే తీసుకురండి అన్నాడు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ మా నాన్న బయలుదేరి వెళ్ళాలి. డైరెక్ట్గా బ్యాగ్ చదువుకుని బయలుదేరిపోయాడు. ఆయనకున్న ట్రీట్మెంట్ చెప్తున్నాను చూడండి. బ్యాగ్ వేసుకోగానే రైల్వే వాళ్ళు బండి పంపించారు. హెడ్ నుంచి కాల్ వచ్చింది, తీసుకెళ్ళింది. రిజర్వేషన్ చూడక్కర్లే. ఆ టైంలో ఎవడున్నా ఆడ సీట్ లేపు వరకు కూర్చోపెడతారు. ఆ టైంలో హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిందండి అని ఫస్ట్ క్లాస్ టికెట్ పంపించి ఆయన తీసుకెళ్ళి అక్కడ చూపించి మొత్తం ఆ ఫాల్ట్ అంటే కనుక్కొని మళ్ళీ ఇంటి వరకు దింపే వరకు బాధ్యత ఆ హెడ్డే తీసుకున్నారు. ఇప్పుడు ఆలోచండి, ఒక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తికి
ఒక ప్రాబ్లం వస్తేనే ఆ హెడ్కే మొత్తం అన్నీ చూసుకున్నప్పుడు దేవుడు పిలిచాడు ఒక మనుషుల్ని. ఇంకెంత అలా చూసుకుంటాడు, ఇంకెంత అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఎక్కడైతే ఆదాము అడుగు పెట్టాడో ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున కరువు చాలా భారంగా ఉన్నందున. ఆగండి, ఇక్కడ అబ్రాహాము ఎక్కడైనా మాట్లాడా? ప్రశాంతంగా ఇంట్లో పడుకుని ఉన్నాను హాయిగా, చక్క పిల్ల పాపలతో హాయిగా ఉండవు, నేను అందరితో బంధువులు చక్క ఉన్నాను, నేను నన్ను లేపి నన్ను అలా చేస్తాను. ఆఫర్లు ఏమి ఇచ్చాడు? ఆఫర్లు ఆశీర్వదిస్తున్నాడు. మంచి పేరు, గొప్ప జనాంగము, నువ్వే ఆశీర్వాదంగా పెడతాను ఆఫర్ వచ్చింది. ఏం ఆఫర్ వచ్చింది? ఇప్పుడు తిండి తినడానికి ఠికానా లేని పరిస్థితి వచ్చేసింది. మార్గం ఇరికా విశాలంగా ఉంది. ఇప్పుడు ఇరికే ఉంది. ఇస్తున్న ఆఫర్లేమో ఏం కనపట్లే, దేవుడు ఇస్తున్న ఆఫర్లు, కానీ మార్గం ఇరుకుగానే ఉంది. ఏమైనా మాట అన్నాడా? నేను ప్రశాంతంగా ఉన్నావు, నన్ను పిలిచావు, ఇక్కడేం తిండి తిరిగి లేకపోతే నువ్వు ఎలా పిలిచావేంటి, నేను నమ్మొచ్చానయ్యా అన్నారా? ఏమీ అనలే. కింద చదవండి. ఇప్పుడు దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడంట. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో, ఇక్కడ ఆయన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దాని, ఇదిగో నువ్వు అందంగా ఉంటావు కాబట్టి ఐగుప్తీయులు నిన్ను చూచి ఆ ఐగుప్తులు నేను చూశారంటే ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. ఇక్కడ ఒక భయం పట్టుకుంది. ఇందాక దేవుడిచ్చిన ఆఫర్స్లో నిన్ను ఎవరైనా హాని చేస్తే ఏం చేస్తానని చెప్పాడు అన్నాడా లేదా? ఇప్పుడు ఒక భయం వచ్చింది. ఇప్పుడు ఈ అబ్రాహాము గారి భార్య సారా చాలా అందగతే. ఇప్పుడు ఆ ఊరికి కనుక వెళ్తే ఆ ఐగుప్తు రాజు గారిని చూసాడంటే నన్ను చంపేస్తాడు, చంపేసి నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు ఖచ్చితంగా అనే భయం పట్టింది. పిలిచింది ఎవరు? ఇంతకీ దేవుడు పిలిచాడు. ప్రశాంతంగా ఉండేవాడిని దేవుడు పిలిచాడు. ఇప్పుడు మార్గం ఇరుకవుతుందా లేదా? ఏమి దేవుడిని ఎందుకు అంటలేదు నాకు అర్థం అవట్లేదండి. ఒక్క మాట కూడా దేవుడిని ఎందుకు అంటలేదు? ఇదిగో నన్ను తీసుకెళ్ళిపోతారు బాబు, అందుకు ఏం చెప్పమన్నాడు? నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి భార్యని చెల్లని చెప్పే, నా చెల్లని చెప్తే నిన్ను బట్టి నేను బతుకుతాను, బాగుంటుంది అని. ఇప్పుడు ఆలోచించండి, భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని చెల్లి అన్న అని పిలిపించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి. అన్న చెల్లి అనేది చాలా పవిత్రంగా ఉండే సంబంధం, అది పదం. అలాంటిది భార్య భర్తలుగా అంటకదా, అసలు ఊహించడం కూడా ఇబ్బంది. అంత ఇబ్బంది పడుతున్నాడు అండి ఇక్కడ. ఎవరు పిలిస్తే? దేవుడు పిలిస్తే మార్గం ఏం ప్రశాంతంగా లేదు, సుఖంగా లేదు, హాయిగా లేదు, కష్టం మీద. ఒకటేమో కరువు, ఇప్పుడు భార్యని ఎత్తుకెళ్ళిపోతారేమో భయం, చంపేస్తారేమో భయం, చెల్లి అని చెప్పుకుని బతకాల్సిన పరిస్థితిలో ఉన్నాడు 75 ముసలోడు. కిందకి వెళ్దాం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు చూశారు, ఐగుప్తులు చూశారు. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను ఆగండి. ఏం చేశారు? సారమ్మని ఫరో ఇంటికి తీసుకెళ్ళిపోయారు లేదా? ప్రశాంతం ఉన్నాడు లేదా? ఒక దగ్గర ఉన్నాడు. నడువు అన్నాడు. ఎవరి మాట విని? దేవుని మాట విని నడడం ప్రారంభించాడు. కరువు వచ్చింది, భార్యనేమో చెల్లి అనిపించుకోవాల్సి వచ్చింది. కాగా భార్యని కిడ్నాప్ చేస్తారు ఐగుప్తు రాజు. సుఖంగా ఉందా జీవితం? అయింది కష్టంగా ఉందా? సుఖంగా ఉన్నవాడు దేవుని మాటకి లోబడినందుకు కష్టం పెరిగిందా, సుఖం వచ్చిందా? ఖచ్చితంగా ఇరుక్కు మార్గాన్ని ఎక్కడ తెప్పలే. ఇప్పుడు చూడండి, ఆలోచండి. ఐగుప్తు వరకు వచ్చాడు, మాటని, నాకు ఈ కష్టాలు ఎందుకు బాబు, నేను తిరిగి వెళ్ళిపోతాను మా ఇంటికి. ఎందుకు వెళ్ళలేదు ఆ వ్యక్తి? దేవుడు చెప్పాడు, నేను లోబడి వెళ్తాను అంతే. అదొక్కటే తెలుసు. కష్టం వచ్చిందా, నష్టం వచ్చింది. భార్యని తీసుకెళ్ళిపోయారు. కొంచెం ముందుకు వద్దాం. ఇంకా ఆ భార్యని విడిపించేస్తారు, ఆ పొరవ విడిపిస్తారు, తర్వాత చదువుకున్నది 13వ అధ్యాయం రండి. ఇప్పుడు డైరెక్ట్గా 13వ అధ్యాయం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి
నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇక్కడ అబ్రాహము లోతు ఇద్దరు వెళ్తున్నారు. లోతు ఎవరు ఇంతకీ? చదువు చెప్పండి నాకు తర్వాత. వెళ్ళారు. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం. డైరెక్ట్గా 11 మాటకు వచ్చేయండి డైరెక్ట్గా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. ఇక్కడ 7వ మాట వస్తుంది. 7వ మాట. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపరకు కలహం పుట్టాను. ఇప్పుడు చూడండి, ఆలోచండి. అబ్రాహాంతో పాటు లోతు వచ్చాడు, వెంటే వచ్చాడు. అబ్రాహాంకి ఆస్తి పెరుగుతుంది, లోతు కూడా ఆస్తి పెరుగుతుంది. పట్టజాలనంతా ఆ స్థలం సరిపోనంత అవుతున్నప్పుడు అబ్రాహాంకి లోతు మనుషులకి గొడవ రేగింది, గొడవ వచ్చింది. గొడవ వస్తే ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా? ఎవరికి ఉండదు. పెట్టినోడికి ఉండదు, పెట్టించినోడు కూడా ఉండదు. ఇప్పుడు అబ్రాహాంకి లోతు మనిషికి గొడవలు రేపైపోయాయి. ఆ మనిషికి గొడవలు రేపాయి. దేవుడే పిలిచాడు, దేవుడు చెప్తేనే వచ్చాడు. దేవుడు చెప్తే వచ్చిన తర్వాత కూడా గొడవలు అయ్యాయి. అయిన తర్వాత లోతు వేరైపోయాడు, అబ్రాహాము వేరైపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, గొడవ పడి మీ మనిషి మీ నుంచి దూరం అయిపోతే ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? నిజం చెప్పండి. గొడవ ఎందుకు వస్తుంది? ఆ వ్యక్తి మీద కోపం ఉంటాను కదా. ఆ వ్యక్తి దూరం అవుతే సంతోషమా, దగ్గర ఉంటే సంతోషమా? ఇదేదో బాగుంది. గొడవ వచ్చినప్పుడు దూరమా, ప్రేమ వచ్చినప్పుడు దగ్గర. ఇదేదో కొంచెం బాగుంది. ఇప్పుడు ప్రాబ్లము అబ్రాహాంకి లోతుకి రాలేదు, పనులకు వచ్చింది. ఆ పనుల వల్ల విడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ మనిషి దూరం అయిపోతుంటే అబ్రాహాంకి బాధ అనిపిస్తా లేదా? నా బంధువు, నా మనిషాడు, నా మేనలాడు ఆ దూరం అయిపోయి ఏంటి దుఃఖం ఉంటుందా ఉండదా? ఇంతవరకు దేవుడు చెప్తే నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఈరోజు వెనక్కి వెళ్ళాడు. లోతు వెనక్కి వెళ్ళాడు. ఆ ఇరుక్కు మార్గాన్ని ఎంచుకోలేపాడు. ఇందాక మనం చదివాం కదా, లోతు భార్య సొదొమ గొమొర్రా, అక్కడికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు అక్కడ టచ్ అవుతుంది. అది లోతు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి విశాల మార్గం ఎంచుకోవడానికి ప్రార్థించాడు. అబ్రాహాము ఆ పని చేయలేదు, అదే మార్గంలో వెళ్ళాడు. దుఃఖం ఉంది, లోతు వెళ్ళిపోయాడే, నా మనిషి వెళ్ళిపోయాడే, దుఃఖం ఉంది. అయినా ఆ మార్గాన్ని మాత్రం వదలలేదు, ఇరుకునే ఎంచుకున్నాడు. కొంచెం ముందుకు వద్దా ఇంకా. ఒకసారి 13వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ అదే 14 మాట చూడండి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడు. 4 వైపులు చూడన్నాడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. రైట్. ఇక్కడ లోతు వేరైపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న విషయం మరలా ఒక ఆఫర్ ఇచ్చాడు. 4 వైపులు చూడు, ఈ 4 వైపులు ఉన్న మొత్తం నీకే చేస్తాను, ఇది నీది, నీ పిల్లలకి, నీ తరానికి ఉపయోగపడుతుంది, ఉంచుకో అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. ఒకసారి ఆదికాండం 14 వచ్చాయండి. డైరెక్ట్ ఇప్పుడు ఆదికాండము 14వ అధ్యాయంకి వచ్చండి. ఇక్కడ లోతు వేరైపోయాడు, అబ్రాహాము వేరైపోయాడు. 12 మాట చూడండి. 14, 12. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. రైట్. ఇప్పుడు చూడండి, లోతు వేరైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోతుని వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే దేశం వాళ్ళు మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వ్యక్తిని అందులోంచి ఒకటి తప్పించుని వచ్చి అబ్రామా లోతుని పట్టుకుని వెళ్ళిపోయారు. ఆస్తి అంతా లాక్కెళ్ళిపోయారు. ఆల్రెడీ లోతు వెళ్ళిపోయాడనే బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది.
ఈ వార్త సుఖాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? ఖచ్చితంగా ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోవడం అనేది బాధ. ఎక్కడ యేసు ప్రభు మీద, తండ్రి మీద ఒక్క మాట అనలే. నన్ను ఎందుకు పిలిచావు, అసలు బాగున్నవాడు నన్ను ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు ఎందుకు ఇస్తున్నావు, ఇవన్నీ నాకు ఎందుకు చేస్తున్నావు, అన్నీ పోగొట్టుని వచ్చాను కదా, ఇప్పుడు ఆడు వెళ్ళిపోయాడు, అది కాగా ఆడిని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడన్న వార్త నేను వింటున్నాను, నాకు ఎందుకు ఈ బతుకు? ఎక్కడా లేదండి. ఆ ఇరుక్కు మార్గంలో వెళ్ళడానికి ఆ వ్యక్తి ఇష్టపడుతున్నాడు. తర్వాత మీరు చదివితే ఆ అబ్రాము ఆ లోతుని విడిపిస్తాడు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది మండుగురిని వెంట పెట్టుకొని మొత్తం అందరినీ విడిపిస్తాడు. రైట్. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున చాలు. రైట్. చాలు. ఇక్కడ అబ్రాముని లోతుని విడిపించేస్తాడు. మొత్తం అంతా సెటిల్ అయిపోయింది. కథ సుఖాంతం అయిపోయింది అనుకుందాం. కథ సుఖాంతం అయిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 15వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు అబ్రాహాము జీవితంలో దేవుడి మాటకి విని దేవుడి మాటకి లోబడి బయలుదేరినందుకు ఏమేమి అవుతుందో చెప్తున్నాను. మళ్ళీ 15వ. ఇదంతా జరిగిన తర్వాత దేవుని వాక్యము అబ్రాహాంకి ఒకటి వచ్చిందంట. ఏంటది? దర్శనం వచ్చింది. ఏంటి వచ్చింది? అబ్రామా, ఏం భయపడద్దు, నేను నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానము అత్యధికంగా చేయబోతున్నాను అన్నాడండి. ఆగండి ఒకసారి. ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలు చూద్దాం. ఇప్పుడు వరకు జరిగిన సంఘటన, అబ్రాహాంకి ఎన్నేళ్ళు ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు? 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచాడు. అక్కడి నుంచి బయలుదేరిన ఈయన జీవితం సుఖంగా ఉందా, భయంకరంగా ఉందా? చాలా భయంకరమైన జీవితం. ఆఫర్లు ఏమి ఇచ్చాడు దేవుడు? ఆస్తి ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ పేరు టాప్ లేపేస్తానన్నాడు. అసలు నువ్వే ఆశీర్వాదం. ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు చదువుతున్న దాంట్లో ఎక్కడ కూడా కనపడలే. వెనక్కి తిరిగి వెళ్ళాడా? ఒకే ఒకటి తెలుసు, దేవుడు చేయమన్నాడు, చేస్తాను. లోబడ్డం మాత్రమే తెలుసు ఆయనకి. మీతో ఏం జరుగుతుందో ఆయనకి ఏం తెలియదు. ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నువ్వేం భయపడకన్నాడు. రెండో మాట చూడండి, 15:2. అందుకు అబ్రాహాము అన్నాడు, దేవుడా నువ్వు ఏంటి ఇస్తే ఏంటి? ఆస్తి ఇస్తే ఏంటి? బంగారం ఇస్తే ఏంటి? అంతస్తు ఇస్తే ఏంటి? పేరు ఇస్తే ఏంటి? నాకు సంతానం లేదు కదా. అంటే అక్కడ ఉన్న వ్యక్తులు డమస్కస్ ఇంకా ఎలిజరు ఆస్తికి కర్తలు అవుతారా? నాకు సంతానం లేదు కదా, ఇవన్నీ ఉంటే నాకు ప్రయోజనం ఏంటి అన్నాడు. ఇప్పుడు ఆలోచండి, ఈయన హృదయంలో ఏం కావాలని అనిపిస్తుంది? ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఉన్నతమైన పేరు అది కాదు, కావాల్సింది ఏంటంటున్నారు? సంతానం లేదు నాకు, అది కావాలి. దేవుడు ఏమి ఇస్తున్నాడు? ముందు 4 ఆఫర్లు. ఆశీర్వాదిస్తున్నాడు, గొప్ప జనంగా చేస్తున్నాడు, నీ పేరు ఉన్నతంగా పెడతాను, నువ్వే ఆశీర్వాదం ఉంటున్నాడు. ఏంటి ఇవ్వలేదు? ఇంతకీ ఏం కావాలో అది ఇవ్వలేదండి. వదిలేడా? అదే ఇరుక్కు మార్గంలో ఉండడానికి ఇష్టపడ్డాడండి. వెనక్కి తిరిగిలే. ఒకే ఒకటి తెలుసు, లోబడ్డాము. దేవుడు చెప్పాడా ఆ మాటకి లోబడ్డం తప్ప ఇంకోటి తెలియదు. చదవండి కింద. ఇదిగో నువ్వు నాకు సంతానం ఇవ్వలే కదా, నా రక్తం పంచుకుని పుట్టిన వాడు ఒక వారసుడు లేడు కదా. నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరు వారసులు కాదు, నీ గర్భవాసన పుట్టేవారే నీకు వారసులు అవుతారు. 6వ మాట చూడండి. 5. ఇక్కడ దేవుడు అన్నాడు, ఇదిగో ఇటు రా, బయట రా అన్నాడు. అన్న తర్వాత బయటకు వచ్చాడు. ఏంటంట? ఆకాశం వైపు చూడు ఒకసారి అన్నాడు. ఆ పైన ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలను ఒకసారి లెక్క పెట్టు, నీ వల్ల అవుతుందేమో అన్నాడు. నీ సంతానం నేను అలా చేయబోతున్నాను అని మాట ఇచ్చాడు. ఏంటది? యెహోవాని నమ్మెను. ఇది ఒక్కటే తెలుసు ఆయనకి. పిలిచిన దగ్గర నుంచి పరిస్థితులు ఏమీ బాగలేదు.
పిలిచిన దగ్గర నుంచి అన్ని ప్రమాదాలే. పిలిచిన దగ్గర నుంచి సొంత భార్యని చెల్లి అనాల్సిన పరిస్థితి. అంతా ఇరికే 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 అంతా ఇరుకు మార్గంలోనే ఉన్నాడు. అయినా ఆయన దేవుడిని మాటని నమ్మాడంట. చూడండి, బాగున్న వ్యక్తిని లెగిసి రమ్మని చెప్పి ఎంత భయంకరమైన కష్టాలు పడుతున్న టైంలో కూడాను దేవుడి మాటని ఆయన నమ్మాడు. ఇది ఒక్కటే ఆయనకి తెలిసిన విషయం. కొంచెం ఇంక ముందుకు వద్దాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన నీవు ఈ దేశంలో స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణం. చాలు చాలు రైట్ చాలు. ఆయన నమ్మాడు. ఇప్పుడు 16వ అధ్యాయంకి వచ్చేద్దాం. డైరెక్ట్గా 16వ అధ్యాయంకి వచ్చేద్దాం. అబ్రాము భార్య అయిన సారయి. ఇప్పుడు అబ్రహాం గారు నమ్మారు. అబ్రహాం భార్య అయిన సారయ్య గారి దగ్గరికి వద్దాం. సారయి అతనికి పిల్లలు కనలేదు. సారా పిల్లలు కనలేదు కాబట్టి హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఇంట్లో పని చేస్తున్న ఒక దాసి ఉంటే కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు ఇక్కడ 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 చూడండి చూడండి మళ్ళీ చదవండి ఆ పదం. నేను పిల్లలు కనకుండా నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి యెహోవా చేసి ఉన్నాడంట. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా చూడండి. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. సాధారణంగా గమనించండి, దేవుడు పిల్లలు ఇచ్చాడు అనుకుందాం. పిల్లలు ఇచ్చాడు అనుకుందాం. ఇస్తే నా పిల్లడు నా పిల్ల అంటాం, నా అంటాం. యోగపోతే ఎవరు అంటున్నారు? ఎంత భయంకరమైన మనిషి ఆలోచన చూడండి. మళ్ళీ చదవండి అది. ఇదిగో నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాడు. నువ్వు దయచేసి దాసుతో పో, ఒకవేళ సంతానం కలుగుతుందేమో చూద్దామని చెప్పి అబ్రాహాము సారా మాట విన్నాడు. ఇక్కడ ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆలోచిద్దాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు. మళ్ళీ ఈ రెండో రూట్ ఎందుకు ఎంచుకున్నాడు? ఒకవైపు ప్రలోభం వస్తుంది, అంటే భార్య చెప్తుంది, ఎన్నిసార్లు అని ఉంటుందో. కొంచెం బెండైపోయాడు మనిషి ఇక్కడ అయిపోయి హాగర్తో ఇష్మాయిల్ని కనేస్తాడు, పిల్లల్ని కనేస్తాడు. ఇక్కడ దేవుడు ఆ ఇష్మాయిల్ని ఒప్పుకోలేదు. మరలా 17కి వచ్చేద్దాం. డైరెక్ట్ 17వ అధ్యాయంకి వచ్చేద్దాం. అబ్రహాము 99 ఏళ్ళవాడు అయినప్పుడు ఎన్నేళ్ళప్పుడు బయటకు వచ్చాడు? 75లో బయటకు వచ్చాడు. 99లో అంటే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నరకం చూశాడు వ్యక్తి. ఆ ముసలి వయసులో బయలుదేరి వచ్చి 24-25 సంవత్సరాలు పిల్లలు లేక, సరైన ఆస్తి లేక, సరైన సంపాదన లేక, సరైన మనశ్శాంతి లేక నరకం చూశాడు వ్యక్తి. మార్గాన్ని వదిలేడా? ఎక్కడా వదలలేదు. నాకు పిల్లలు లేకపోతే లేపారు, కనీసం నా ప్రజల దగ్గరైనా ఉండేవాడు కదా అనలే. ప్రభువా, ఇది నువ్వు ఎంచుకున్న మార్గమా? ఇది ఇరుక మార్గంలో నేను వెళ్ళాలా? రైట్, ఇదే వెళ్తాను. నాకు ఏమున్నా లేకపోయినా నేను ఈ మార్గంలో వెళ్తాను. 99 ఏళ్ళు వచ్చాయి. రైట్, చూడండి. 99 ఏళ్ళు వచ్చిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. రైట్, ఇక్కడ మరలా చెప్తున్నాడు దేవుడు, అత్యధికంగా నీకు అభివృద్ధి చేస్తాను, నిండుగా ఉంచుతాను అన్నాడు. 75 వయసు ఉన్నప్పుడు పిలిచాడు, ఆఫర్లు ఇచ్చాడు, 4-5 ఆఫర్లు. ఏ ఆఫర్ అయినా అయిందా? ఏ ఆఫర్ నెరవేరలేదు. అయినా 99 ఏళ్ళు వచ్చిన తర్వాత మరలా ఆఫర్ చెప్తున్నాడు దేవుడు. నిన్ను అలా చేస్తాను. చాలు చెప్పావు అనలేదే. ఎన్ని వాకుతాడు అనలేదు, ఇలాంటిది అనలేదే. దేవుడు చేస్తాడు ఇస్తాడు అంటారు కానీ ఏం అవదండి అనలేదే. అయినా నమ్మకం పెట్టి ఆ ఇరుకు మార్గంలో వెళ్ళడానికి, లోబడి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. 3వ వచనం.
దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఇక్కడ అనేక జనులకి నువ్వు తండ్రి అవుతావు అని చెప్పి పేరు మార్చేస్తున్నాడు. 15 వచనంకి వచ్చింది. 15 దేవుడు నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు, సారే వల్ల నీకు కుమారుణ్ణి కలుగ చేస్తాను, నేను ఆమెని ఆశీర్వదిస్తాను, జనములకి తల్లి అయి ఉంటుంది, జనములు రాజులు ఆమె వల్ల కలిగి ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 75 ఏళ్ళప్పుడు చెప్పలేదు మాటలన్నీ, నీకు అన్నీ ఇలాగుంటాయి ఏది ఎక్కడ జరగలే. మరలా అదే మాట చెప్తున్నాడు దేవుడు. 17 మాట చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి ఏంటదే నవ్వా? దేవుడు మాట్లాడితే నవ్వు వచ్చిందా? దేవుడు మాట్లాడితే నవ్వాడంట. చూడండి, నవ్వాడు అంటే ఒక వెటకారంగా అంటాం కదా, ఆ వెటకారమైన నవ్వాడంటే ప్రభు మాట్లాడుతుంటే నవ్వి. ఇక్కడ చూడండి, 17 అధ్యాయం ఫస్ట్ మాట ఎంత ఉంది వయసు? 99 ఏళ్ళు. అప్పుడేమన్నాడు, నీకు అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను అన్నాడు. అయ్యిందా? అవలా. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటున్నాడు వయసు? 100 ఏళ్ళు ఉన్నా నాకు పిల్ల పడతారా మరి చెప్తావు నువ్వు అని నవ్వుకుంటా అంటున్నాడు. 90 ఏళ్ళు సారమ్మ కంటదా ముసలిది మనసులో అనుకున్నాడంట. ఇస్తుంది అని చెప్పాడు. 21 చెప్పండి డైరెక్ట్గా. మరలా ఇంకో సంవత్సరం పెంచాడండి. చూడండి, ఇక్కడేమో ఫస్ట్లో 99 ఏళ్ళప్పుడు మాట్లాడాడు, మళ్ళీ 100 ఏళ్ళప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ కాగా ఇంకొక సంవత్సరం అంటున్నాడు. ఇప్పుడు ఆలోచండి, చూడండి, ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని లే అని పిలిచి, బయలుదేరు అని పిలిచి, నేను చెప్పే ప్లేస్కి నడుద్దు పదాన్ని చెప్పి, నిన్న అలా చేస్తాను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పి ఈ వ్యక్తిని బోల్డ్ ఆఫర్లు ఇచ్చి 25 సంవత్సరాలు ఏమీ లేకుండా నిత్య నరకం చూస్తున్నా మన ఫీలింగ్లు అవి. అబ్రాహాంకి ఒకటే ఇష్టం ఏంటంటే, నా దేవుడు చెప్పి నేను అర్థం అంతే, ఇంకా మిగతా ఏం కాదు, అయినా వెళ్తాను, ఇరుక్కు మార్గమే ఎంచుకుంటాను, ఇదొక్కటే తెలుసు ఆయనకి. ఇప్పుడు 21 వచనంలో ఇంకొక సంవత్సరం పొడిగించాడు మళ్ళీ దేవుడు. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలం ముందు స్థిరపరుస్తాను అని చెప్పాడు. ఇక్కడ అబ్రాహాం స్టోరీ ఇక్కడితో అలా కొంచెం ఆగొద్ది. అబ్రాహాం గారు ఒప్పుకుంటారు దాన్ని, మళ్ళా సరే ఒప్పుకుంటాడు. 18వ అధ్యాయంలోకి ఇటు వస్తే ఇక్కడ సారంతో మాట్లాడే విషయాలు వస్తుంది. ఇక్కడ సారంతో మాట్లాడతారు. 9వ వచనం నుంచి డైరెక్ట్ కూర్చోండి. సారం ఏది అని అడుగుతున్నారు. మరలా ఇంకో సంవత్సరం పెరిగిందండి. ఇక్కడికి వచ్చి మరలా ఈ టైంకి వస్తాను, అప్పుడు నీ భార్య సారమ్మ కుమారుణ్ణి కంటాది అన్నారు. ఈ సారమ్మ ఏంటుందంట, ఏం చెప్తున్నారు ఈ మనుషులు అని వింటూ రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సారమ్మ ఒక మాట ఏంటంటే, స్త్రీ ధర్మము నిలిచిపోయింది అంటే స్త్రీలకున్న ఆ మెన్సెస్ అయిపోయింది, ఇంకా రావు, సారంకి రావు. అది ఆగిందా ఇంక పిల్లలు పుట్టరు అని అర్థం. ఇప్పుడు సారంకి ఆ స్త్రీ ధర్మము ముగిసిపోయింది. ఇంక నాకేం పుడతారు, నాకెలా పుడతారు, మా ఆయన ముసలోడు అయిపోయాడా, నేను ముసలిదాన్ని అయిపోయినా, స్త్రీ ధర్మం ముగిసిపోయింది, నాకెట్ట పుడతారు అనే విషయం అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటుందంట. దేవుడు చెప్పిన మాట
వీరికి నవ్వు కలిగిస్తుంది. ఎందుకు? దేవుడి మాటను చూడలేకపోతున్నారు, పరిస్థితిని చూస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తూ ఆ విషయాల్లో కష్టం అనిపిస్తుంది. అయినా అదే ఇరుకు మార్గంలో ఉన్నారు ఆ వ్యక్తులిద్దరు. ఎన్నడూ వెనక్కి వెళ్ళలేదు. తర్వాత జరిగిన సంఘటనలు మీకు తెలిసినవే. ఇసాకుని కంటారు, ఆ విషయం తెలిసిందే. ఇక్కడ సారమ్మ గర్భం ధరించిన తర్వాత ప్రభు తెరిచిన తర్వాత ఇస్సాకుని అంటారు. అయిపోయింది కథ. సుఖాంతం కాదు. ఇప్పుడు మరలా అదొకటి ఉంది. లేక పుడితే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఆ నెల్లి బలి ఇమ్మన్నాడండి. నిర్మోహమాటంగా ఆ మాటకి లోబడి పట్టుకెళ్ళిపోతాడు, రెడీ చేసేస్తాడు, అస్సలు డౌట్ లేకుండా. ఇప్పుడు ఆలోచండి, ప్రశాంతంగా బంగారం లాంటి జీవితం జీవిస్తున్న ఆ వ్యక్తిని లే అన్నాడు, లెగిసాడు. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇలా చేస్తాను చెప్పాడు. ఏది కళ్ళు ఎదురుగా కనపట్లేదు. అయినా సరే ఆ అబ్రాం గారు ఎంచుకున్న మార్గము ఇరుకు. నా దేవుడు చెప్పాడు, నేను నడుస్తాను. నా దేవుడు ఇరుకు మార్గం అన్నాడు, నేను నడుస్తాను. అది ఇరికైనా, ఇబ్బంది అయినా, ముళ్ళైనా, కష్టమైనా, ఆ చెక్కుకుపోతున్న రక్తం కారుతున్నా సరే నేను మాత్రం ఇదే మార్గంలో వెళ్తాను. నాకు తెలిసింది ఒకే ఒకటి, తండ్రి మాటకి లోబడ్డాము. అంతకు మించి ఇంకోటి తెలియదు. జీవితం అంతా భయంకరంగా చూసుకుంటూ వచ్చాడు. పుట్టాడు కదా అమ్మయ్య అంటున్నప్పుడు మరలా ఇంకొక ముళ్ళు బలి ఇమ్మంటాడు. ఎంత భయంకరం! అబ్రాహాంని పరీక్షించాడు. నువ్వు గెలిసోపో అన్నాడండి. ఎంత ఇరుకు మార్గంలో, ఎంత టైట్ చేసినా నువ్వు ఆ మార్గం నుంచి నువ్వు వెళ్ళే మనిషి కాదురా. నువ్వు ఏ విషయాలు చెప్పాను అన్నీ నీకు జరిగిపోతే జాగ్రత్త, నీ పేరు. ఈరోజు మాట్లాడుకుంటున్నావు అంటే కారణం నీ నామము అన్నాడు కదా. ఆ మాట అంతకు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ టైంలో అబ్రాహాం గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ రోజు దేవుని చేసిన వాగ్దానం కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం మనం. ఆ ఇరుకు మార్గం ఎంచుకున్నాడు కాబట్టి, సుఖాన్ని ఎంచుకోలేదు కాబట్టి, ఆ మాటకి లోబడ్డాడు కాబట్టి, లోబడ్డం వస్తే అద్భుతాలు చూస్తారండి. దేవుని మాటకి ఉన్నది ఉన్నట్టు లోబడ్డం నేర్చేసుకున్నారా, అద్భుతాలు చూసేస్తాం. లేదు కష్టంగా ఉంది, కాస్త నేను విశాల మార్గంలోకి వెళ్ళి వస్తానన్నారా, జీవితంలో ఆశీర్వాదం చూడలేం. మాట విని లోబడిపోయి అది ఇరుకైనా ఇబ్బంది అయినా నడ్డం ప్రయత్నించామా, దేవుని ఆశీర్వాదం నిండుగా చూసేస్తాం. మనమే ఒక ఆశీర్వాదం కింద మారిపోతాం. ఇప్పుడు లోబడ్డం అనేది చాలా కష్టం. ఇప్పుడు లోబడ్డానికి మనం పోరాటం చేయాలన్నట్టు చెప్పి, లోబడ్డానికి ప్రయాసపడాలి. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళాలి అని నేను లోబడి దేవుడి మాటకు లోబడుతూ పోరాటం చేసి ఇరుకు మార్గంలోకి వెళ్ళకపోతే ఒకరోజు విశాల మార్గంకి వేస్తాం. ఆ విశాల మార్గం తలుపులు మూయబడి ఉంటాయి. ఇరుకు మార్గం ఎంచుకుని లోబడ్డానికి ఇష్టపడి, లోబడ్డానికి పోరాటపడి ఆ ప్రయాస ప్రభుతో పెట్టాలి మనం. ప్రభా, లోబడే విషయంలో నేను చాలా ప్రయాసపడుతున్నాను, నాకు కొంచెం విశ్రాంతి కావాలి. చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఆ మాటకి, ఆ వ్యక్తికి లోబడ్డం చాలా కష్టంగా ఉంది. ఆ బంధానికి లోబడ్డం చాలా కష్టంగా ఉంది. నీ మాటకి విని నేను లోబడ్డం నాకు కష్టంగా ఉంది. ఈ ప్రయాసతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇరుకు మార్గం లోబడ్డం. ఈ లోబడ్డం రాకపోతే ఆ ఇరుకు మార్గంలో మనం వెళ్ళలేం. ఇరుకు మార్గాన వెళ్ళే వారికే ఆ దారి తలుపులు తెరవబడి ఉంటాయి. ఇరుక, విశాలమా, రెండు మార్గాలు మన దగ్గరే ఉంటాయి. లోబడి ఇరుకులు ఎంచుకుంటామా, లోబడకుండా ఆ విశాలం ఎంచుకుంటామా, మన చేతిలో ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట చెప్తుంది ఇరుకు మార్గాన ప్రవేశించాలి అని. మీరు ఎలాగైతే వెంబడించారో, మీరు ఎలాగైతే వెళ్ళారో మేము కూడా అలాంటి మార్గాల నుంచి మేము ప్రయాణం చేయాలి. ఈరోజు మాకు కొన్ని దారులు తెలుసు. మాకు ఎక్కడ సుఖం దొరుకుద్దో, ఎక్కడ హాయిగా ఉంటుందో ఆ మార్గం మేము ఎంచుకుంటాం. నీ బోధ కఠినం, నీ మాటకి లోబడ్డం ఇంకా కఠినం. అది మాకు కష్టంగా ఉంటుంది లోబడ్డం. నీ మాట అని తెలుసు, చేయకూడదని తెలుసు, అనకూడదని తెలుసు, అలా చూడకూడదని తెలుసు. అయినా మేము ఎంచుకున్న మార్గము విశాల మార్గం ఎంచుకుంటున్నాం. అది నాశనానికి తీసుకువెళ్తుంది. ఇదిగో అబ్రహాముని మీరు పిలిచారు, సుఖంగా ఉన్న వ్యక్తిని మీరు పిలిచి ఇదిగో నేను చెప్పే ప్రాంతానికి నువ్వు వెళ్ళని చెప్పారు. అబ్రహాంకి మీరు చాలా ఇస్తా అని చెప్పారు. అవేవి నెరవేరలే, అక్కడ కనపట్లేదు. 25 సంవత్సరాలు ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, ఆయన వెనక్కి తిరగలేదు.
ఏది ఇచ్చినా మాకు ప్రయోజనం ఏంది, సంతానం ఇవ్వలేక దాని దుఃఖం ఆయనలో ఉంది. అయినా వెనక్కి తిరగలే. నీ మాటను పట్టుకుని నమ్మాడు ఆయన. ప్రభువు చేస్తాడని నమ్మాడు ఆయన. నమ్మితే చేయడానికి నువ్వు సిద్ధపడే దేవుడివి తండ్రి. ఇదిగో ఆ మార్గము ఇరికే, ఆ మార్గము కష్టమే, కానీ నమ్మి ఆ ఇరుకు మార్గం ఎంచుకునే కృపను మాకు ఇవ్వండి. అనేక దారులు మాకు ఉంటాయి విశాలంగా వెళ్ళడానికి, సుఖంగా వెళ్ళడానికి. అవేవి మాకు జీవాన్ని ఇవ్వవు. నీ ఇరుకు మార్గాన్ని ఎంచుకోవడానికి మాకు సహాయం చేయండి. లోబడ్డం అనేది చాలా కష్టమైన పని. నీ మాటకి లోబడ్డం, విధేచ్ఛపడ్డం అనేది చాలా కష్టమైన పని. ఇదిగో మా కష్టమైన మేము పోరాడతాం ఆ విషయంలో. నీ మాటకి విన్నది విన్నట్టుగా మేము లోబడి ఆ మార్గము ఇరుకు అయినా మీరు నడిచిన మార్గంలోనే మేము నడవాలని ఆశపడుతున్నాం తండ్రి. ఇదిగో సంఘాన్ని నన్ను నీ చేతికప్పు చెప్పుకున్నాను నేను. ఈ మాట ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా నీ చేతికప్పు చెప్పుకున్నాం ప్రభువా. ఇదిగో మా ఎదురుగుండా ఉన్న దారులు మాకు తెలుసు, మేము ఎంచుకున్న మార్గాలు ఏంటో మాకు తెలుసు. ఆ మార్గాల నుంచి మేము తప్పించి మేము ఇరుకు మార్గంలోకి నడవడానికి, నీ మాటకి ఉన్నట్టు లోబడ్డానికి మా మనసులని మార్చండి. కుటుంబాలను చేతికప్పు చెప్పుకుంటున్నాను, పరిస్థితులను చేతికప్పు చెప్పుకుంటున్నాను. అన్ని విషయాల్లో మీరే రాజుగా ఉండి అధిపతిగా ఉండి అన్ని విషయాలు నడిపించమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ